సైనా నెహ్వాల్ బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించింది. మోడీ గారు ఆమెకు స్ఫూర్తి అని కూడా ఆవిడ ప్రకటన చేసిందనమాట. సో యూపీఎస్సీలో ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ రావచ్చు. రజనీకాంత్ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు, చిరంజీవి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు, అలానే సచిన్ టెండూల్కర్కి రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడు, స్పోర్ట్స్ స్టార్స్ కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ పాలిటిక్స్లోకి రావడాన్ని నువ్వు సమర్థిస్తావా? విల్ యూ అగ్రీ ఆర్ విల్ యూ సపోర్ట్ ద సెలబ్రిటీస్ ఫ్రమ్ స్పోర్ట్స్ ఆర్ ఫిల్మ్ స్టార్స్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్? స్పోర్ట్స్ నుంచి కానీ ఫిల్మ్ నుంచి కానీ పాలిటిక్స్కి రావడం సమర్థిస్తావా? ఇక్కడ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా మీరు ఒక థాట్ కలిగి ఉండాలి. ఆ థాట్ ఏంటంటే, ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు పార్టిసిపేట్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్. ప్రతి ఒక్క భారత పౌరుడికి భారత రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యే హక్కు ఉంది. ఇట్స్ అ డెమోక్రటిక్ రైట్, నోబడీ కెన్ డినై ఇట్. ఎవ్వరూ కాదని లేని హక్కు ఉంది. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అది నువ్వైనా, నేనైనా, సిద్ధు అయినా, రజనీకాంత్ అయినా, చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ప్రతి ఒక్కరికి ఒక డెమోక్రటిక్ రైట్ ఉంది. సో ఇన్ దట్ వే సైనా నెహ్వాల్ బీజేపీలో చేరటంలో తప్పలేదు. ఓకే, అయితే స్పోర్ట్స్ పర్సన్స్ పాలిటిక్స్లోకి వెళ్ళటం, స్పోర్ట్స్ని పొలిటిసైజ్ చేయటం, ఈ రెండు డిఫరెంట్ కాంటెక్స్ట్లు. ఇప్పుడు ఐపీఎల్ గేమ్ గురించి, బీసీసీఐ గురించి పాలిటిక్స్ ఎక్కువ ఎంటర్ అవుతున్నాయి. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. స్పోర్ట్స్ మెన్ ఆర్ స్పోర్ట్స్ మెన్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్, ఉమెన్ కానీ మెన్ కానీ, ఇట్స్ నో రాంగ్, దెర్ ఇస్ నో రాంగ్. అలానే ఫిల్మ్ స్టార్స్ పాత రోజుల్లో ఎన్టీ రామారావు, ఎంజీఆర్, జయలలిత, వీళ్ళందరూ ఫిల్మ్ స్టార్స్ వెళ్ళి సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ప్రజలకి మూవీ హీరోకి, స్పోర్ట్స్ హీరోకి, రియల్గా పొలిటీషియన్కి డిఫరెన్స్ తెలుసు. ఇట్ ఈస్ నాట్ దట్ ఒక 30-40 years బ్యాక్ ఏంటంటే వాళ్ళు రియల్ హీరోని డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నారు. సో పీపుల్ ఇన్ ఎ డెమోక్రసీ హ్యావ్ ఎవ్రీ పవర్ అండ్ రైట్ నౌ దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు జడ్జ్ హూ దే నీడ్ అండ్ హూ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ ద బెస్ట్. వాళ్ళకి ఎవరు కావాలో, ఏ వ్యక్తి బెస్టో వాళ్ళకి తెలుసు. ఓకే, వీఆర్ లివింగ్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రసీలో ఒక ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్లో మనం ఉన్నాం. సో కమింగ్ బ్యాక్, సైనా నెహ్వాల్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్, డెఫినెట్గా యూత్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్. ఫస్ట్ ఆస్పెక్ట్ మనం ఇక్కడ యువత రాజకీయాల్లోకి రావడం చూస్తున్నాం. రెండోది ఒక మహిళ రాజకీయాల్లోకి రావడం చూస్తున్నాం. నిజంగా కనుక ఆవిడ కనుక కీలక పాత్ర పోషిస్తే రాజకీయాల్లో ఒక మార్పు అనేది తీసుకురాగలిగితే నిజంగా అది ఆహ్వానించదగిన విషయమే. ఇట్స్ వెల్కమింగ్ స్టెప్ అనమాట. కానీ ఒక రొటీన్ రెగ్యులర్ సీజన్ పొలిటీషియన్ లాగా ఆవిడ కూడా ఒక బేసిక్ ఎజెండా లేకుండా బిహేవ్ చేసి రాజకీయ పార్టీలు ఐడియాలజీలు తరచూ మారిస్తే ఆవిడ వచ్చినా పెద్ద లాభం ఏం జరగదు. షీ విల్ బి ఎనదర్ పొలిటీషియన్. ఉన్న లిస్ట్లో ఆవిడ ఇంకో పొలిటీషియన్ అనమాట. అలా కాకుండా యూత్ ఐకాన్గా అండ్ స్పోర్ట్స్ ప్లేయర్స్ సంబంధించిన కష్టాలు సుఖాలు రిప్రజెంట్ చేసే ఒక ప్రతినిధిగా చేస్తే రియల్గా ఇట్ ఇస్ గుడ్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి రాజ్యసభ సీట్ ఇస్తే మేజర్ కారణం ఏంటంటే ఆయన యొక్క సేవలు దేశానికి ఆయన ఆలోచన ద్వారా, ఆయన డిబేట్స్ ద్వారా, డిస్కషన్స్ ద్వారా ఉపయోగపడతాయని. ఒక అడ్వైజ్ ఒపీనియన్, మంచి ఒపీనియన్, ఎక్స్పర్ట్ ఒపీనియన్ వస్తుందని. కానీ దాన్ని పట్టించుకోకపోతే దేశానికి కూడా నష్టం ఆయనతో పాటు. అలానే ఈవిడ విషయం కూడా. అండ్ మనం ఎవరిని తక్కువ చేయలేం పాలిటిక్స్లో. ఇట్ ఈస్ హర్ ఓన్ ఇండివిజువల్ చాయిస్. అది ఆమె వ్యక్తిగత అంశం. ఏ పార్టీ చూజ్ చేసుకుంది, ఎలా చూజ్ చేసుకుంది, ఎందుకు చూజ్ చేసుకుందని. కానీ చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక రిజల్ట్ తేగలిగితే, ఏ పార్టీలోంచైనా ప్రజల మీద ప్రభావం చూపగలిగితే మాత్రం షీ ఈజ్ రియలీ సక్సెస్ఫుల్. ఎంపీ అయిందా, ఎమ్మెల్యే అయిందా, మినిస్టర్ అయిందా, అవుతుందా పక్కన పెడితే ఖచ్చితంగా మార్పు తీసుకురాగలిగితే మాత్రం షీ విల్ బి సక్సెస్ఫుల్. కాబట్టి వీ హ్యావ్ టు వెల్కమ్ హర్ స్టెప్. అట్ ద సేమ్ టైం మనం నిజంగా ఎంత సక్సెస్ అవుతుంది, ప్రజలు ఏమాత్రం మార్పు తీసుకొస్తుంది, పబ్లిక్ పాలసీ విషయాలు ఎలాంటి డిబేట్స్ చేస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అలానే ఇదే ఆర్గ్యుమెంట్ మీరు చిరంజీవికి చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్కి చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు.
రజనీకాంత్కి కమల్ హాసన్ కూడా చెప్పొచ్చు.